జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఇవాళ కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఇవాళ కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎప్పటి నుంచో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్టుగా బీజేపీ అయితే ముందుకు సాగుతోంది. మరి ఈ రోజు కేంద్ర కేబినెట్ లో జమిలీ ఎలక్షన్స్ కి ఆమోద ముద్ర పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎంతో కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ వస్తున్నటువంటి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్లయింది. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపింది. బహుశా ఈ త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవిడ్ కమిటీ ఒక సిఫార్సు కూడా చేయటం జరిగింది. ఈ కోవిడ్ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ కేబినెట్ లో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లునైతే ఆమోదం తెలుపుతూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ శీతాకాలపు సమావేశాల్లోనే దీనికి సంబంధించి దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికల కారణంగా ఒకటి, ప్రజాధనం ఆదా చేయటం ఒక ఎత్తు అయితే, రెండు, అభివృద్ధికి కలగకుండా చూడాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ జమిలీ ఎన్నికలను ప్రతిపాదిస్తున్నట్లుగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది. ప్రస్తుతం కూడా ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తా ఉంది. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఒకవైపు కాంగ్రెస్ తో పాటు దాని మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రామ్నాథ్ కోవింద్ తో కూడినటువంటి కమిటీ ఈ కేంద్ర కేబినెట్ సంబంధించినటువంటి దానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర తెలిపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ త్వరలో జరగబోతున్నటువంటి దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో త్వరలోనే దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా ఉన్నట్లు మనకు అయితే తెలుస్తోంది. ప్రధానంగా 2014లోనే ఆ రోజు లోక్సభ ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని చేర్చింది. అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి 2019 ఎన్నికల్లో కూడా ఆ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రస్తావించడం జరిగింది. అయితే 2016లో నీతి ఆయోగ్ కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ అమలు కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ ను కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2018లో
లా కమిషన్ను ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఒక 5 రాజ్యాంగ సిఫార్సులు అవసరమని కూడా లా కమిషన్ సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019లో ప్రధాని మోడీ ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఆ రోజు ఈ సమావేశంలో కాంగ్రెస్ తో పాటు బహుజన్ సమాజ్వాదీ పార్టీతో పాటు ఇతర తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీలన్నీ కూడా, డిఎంకే వీళ్ళంతా కూడా హాజరు కావటం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.